వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. కాసేపట్లో కర్నూలుకు సీఎం చంద్రబాబు, రైతులకు పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ. తిరుమల కల్తీనే వ్యవహారంలో కీలక పరిణామం, వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమన్వయ కమిటీ. జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించనున్న వైఎస్ జగన్, ఎలాంటి ర్యాలీలు నిర్వహించొద్దని వైసీపీ నేతలకు పోలీసులు నోటీసులు. విశాఖ పంచాయతీరాజ్ రిటైర్డ్ ఎస్సీ శ్రీనివాసరావు అరెస్టు, ఏసీబీ సోదాల్లో ఆదాయానికి మించి భారీగా ఆస్తుల గుర్తింపు. డీటెయిల్స్ చూస్తే తిరుమల కల్తీని వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకున్నారు కూటమి నేతలు. 3 పార్టీల మధ్య సమన్వయానికి త్రిసభ్య కమిటీని నియమించాలని నిర్ణయించారు. నిన్న సీఎం క్యాంపు కార్యాలయంలో 2 గంటల పాటు సాగిన కూటమి నేతల భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కల్తీని వ్యవహారంలో వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్, కందుల దుర్గేష్లతో కమిటీ వేయాలని ముందుగా నిర్ణయించిన ఈ నెల 11 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతుండటంతో ఆ ప్రతిపాదన విరమించుకున్నారు. టీడీపీ నుంచి ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజును నియమించారు. ఇక జనసేన, బీజేపీ ఇవాళ తమ సభ్యులను ప్రకటించనున్నారు. నిన్నటి కూటమి నేతల భేటీలో కల్తీ నెయ్యి కేసులో ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు, భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. నిందితులు తప్పించుకోకుండా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు చేపట్టాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. వైసీపీ నాయకుల ఎదురుదాడిని 3 పార్టీలు సమన్వయంతో తిప్పికొట్టాలని, గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో జరిగిన మహాపచారాన్ని వివిధ వేదికలపై ఎండగట్టాలని నిర్ణయించారు. అయితే తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకున్నారు కూటమి నేతలు. 3 పార్టీల మధ్య సమన్వయానికి త్రిసభ్య కమిటీని నియమించాలని నిర్ణయించారు. నిన్న సీఎం క్యాంపు కార్యాలయంలో 2 గంటల పాటు సాగిన కూటమి నేతల భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్, కందుల దుర్గేష్లతో కమిటీ వేయాలని ముందుగా నిర్ణయించినా ఈ నెల 11 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతుండటంతో ఆ ప్రతిపాదన విరమించుకున్నారు. టీడీపీ నుంచి ముఖ్యమంత్రి సమన్వయకర్త మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజును నియమించారు. ఇక జనసేన, బీజేపీ ఇవాళ తమ సభ్యులను ప్రకటించనున్నారు. నిన్నటి కూటమి నేతల భేటీలో కల్తీ నెయ్యి కేసులో ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు, భవిష్యత్తు కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. నిందితులు తప్పించుకోకుండా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు చేపట్టాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. వైసీపీ నాయకుల ఎదురుదాడిని 3 పార్టీలు సమన్వయంతో తిప్పికొట్టాలని, గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో జరిగిన మహాపచారాన్ని వివిధ వేదికలపై ఎండగట్టాలని నిర్ణయించారు. జిల్లాల పర్యటనలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు నిజామాబాద్కు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బర్దీపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. డిచ్పల్లిలో ఎస్సీ బాలుర బాలికల హాస్టల్కు శంకుస్థాపనతో పాటు ఆర్మూరు, బోధా, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగాణ యూనివర్సిటీలో వ్యవసాయ కళాశాల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. అలాగే ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన, సైన్స్ ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. కేశాపూర్ వద్ద భారీ బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి స్వయం సహాయక సంఘాలకు చెక్కులు పంపిణీ చేస్తారు. జిల్లాల పర్యటనలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు నిజామాబాద్కు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
బర్దీపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. డిచ్పల్లిలో ఎస్సీ బాలురు బాలికల హాస్టల్కు శంకుస్థాపనతో పాటు ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగాణ యూనివర్సిటీలో వ్యవసాయ కళాశాల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. అలాగే ఇండోర్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన, సైన్స్ ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. కేశాపూర్ వద్ద భారీ బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి స్వయం సహాయక సంఘాలకు చెక్కులు పంపిణీ చేస్తారు. దాడికి గురైన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించడానికి ఇవాళ ఇబ్రహీంపట్నానికి మాజీ సీఎం వైఎస్ జగన్ వెళ్లనున్నారు. జోగి రమేష్ నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఇక వైఎస్ జగన్ పర్యటనకు పోలీసులు ఆంక్షలు విధించారు. అయితే విజయవాడ నగరంలో నుంచి జగన్ కాన్వాయ్ వెళ్తే ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీంతో వెస్ట్ బైపాస్ మీదుగా వెళ్లాలని పార్టీ కార్యాలయ ప్రతినిధులకు నగర సిపి రాజశేఖర్ నోటీసులు ఇచ్చారు. జగన్ పర్యటనకు వెళ్లేందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలువురు వైసీపీ నేతలకు నోటీసులు కూడా ఇచ్చారు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన రూట్ మ్యాప్ విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. దాడికి గురైన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించడానికి ఇవాళ ఇబ్రహీంపట్నానికి మాజీ సీఎం వైఎస్ జగన్ వెళ్లనున్నారు. జోగి రమేష్ నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఇక వైఎస్ జగన్ పర్యటనకు పోలీసులు ఆంక్షలు విధించారు. అయితే విజయవాడ నగరంలో నుంచి జగన్ కాన్వాయ్ వెళ్తే ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీంతో వెస్ట్ బైపాస్ మీదుగా వెళ్లాలని పార్టీ కార్యాలయ ప్రతినిధులకు నగర సిపి రాజశేఖర్ నోటీసులు ఇచ్చారు. జగన్ పర్యటనకు వెళ్లేందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలువురు వైసీపీ నేతలకు నోటీసులు కూడా ఇచ్చారు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన రూట్ మ్యాప్ విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఎమ్మిగనూరులో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని కలుగట్లలో శుక్రవారం జరిగే పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఎమ్మిగనూరులో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని కలుగట్లలో శుక్రవారం జరిగే పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. విశాఖ పంచాయతీరాజ్ రిటైర్డ్ ఎస్సీ శ్రీనివాసును అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. నిన్నటి నుంచి జరిగిన సోదాల్లో ఆదాయానికి మించి భారీగా ఆస్తులున్నట్టు గుర్తించారు. 3 ఇళ్ల స్థలాలు, 2 ఫ్లాట్లు, 18 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్, అలాగే ఆయన ఇంట్లో దాదాపు 61,87,000 నగదు, 2.5 కిలోల బంగారం, 20 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. కారు, బైక్, విలువైన ఫర్నిచర్, 5 బ్యాంకు లాకర్లను గుర్తించిన అధికారులు ఇవాళ ఆ బ్యాంకు లాకర్లను ఓపెన్ చేయనున్నారు. విశాఖ, సాలూరు, హైదరాబాద్ సహా 5 చోట్ల ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో అక్రమ ఆస్తులకు సంబంధించిన కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్గా 1990లో చేరిన శ్రీనివాసరావు ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. పదోన్నతిపై ఎస్సీ ర్యాంకు పొంది 2025 డిసెంబర్ 31న పదవి విరమణ చేశారు.
విశాఖ పంచాయతీరాజ్ రిటైర్డ్ ఎస్సీ శ్రీనివాసును అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. నిన్నటి నుంచి జరిగిన సోదాల్లో ఆదాయానికి మించి భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. 3 ఇళ్ల స్థలాలు, 2 ఫ్లాట్లు, 18 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్, అలాగే ఆయన ఇంట్లో దాదాపు 61,87,000 నగదు, 2.5 కిలోల బంగారం, 20 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. కారు, బైక్, విలువైన ఫర్నిచర్, 5 బ్యాంకు లాకర్లను గుర్తించిన అధికారులు ఇవాళ ఆ బ్యాంకు లాకర్లను ఓపెన్ చేయనున్నారు. విశాఖ, సాలూరు, హైదరాబాద్ సహా 5 చోట్ల ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో అక్రమ ఆస్తులకు సంబంధించిన కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్గా 1990లో చేరిన శ్రీనివాసరావు ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. పదోన్నతిపై ఎస్సీ ర్యాంకు పొంది 2025 డిసెంబర్ 31న పదవీ విరమణ కోరారు. రీల్స్ మోజులో పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు యువత. బైక్ పై ప్రమాదకర విన్యాసాలు చేస్తూ హల్చల్ చేస్తున్నారు. ఒక్కోసారి అవి అదుపు తప్పి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా కడపలో ఇలాంటి ఘటనే జరిగింది. బైక్ పై డేంజరస్ స్టంట్స్ చేస్తూ ఓ యువకుడు మృతి చెందాడు. స్కూటీపై డేంజరస్ ఫీట్స్ చేస్తూ కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు ముబారక్. కడప ఎయిర్పోర్ట్ రోడ్లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఇన్స్టాలో వ్యూస్ కోసం రీల్స్ చేస్తూ అదుపు తప్పి కింద పడి ముబారక్ చనిపోగా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని మెరుగైన చికిత్స కోసం బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. రీల్స్ మోజులో పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు యువత. బైక్ పై ప్రమాదకర విన్యాసాలు చేస్తూ హల్చల్ చేస్తున్నారు. ఒక్కోసారి అవి అదుపు తప్పి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా కడపలో ఇలాంటి ఘటనే జరిగింది. బైక్ పై డేంజరస్ స్టంట్స్ చేస్తూ ఓ యువకుడు మృతి చెందాడు. స్కూటీపై డేంజరస్ ఫీట్స్ చేస్తూ కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు ముబారక్. కడప ఎయిర్పోర్ట్ రోడ్లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ఇన్స్టాలో వ్యూస్ కోసం రీల్స్ చేస్తూ అదుపు తప్పి కింద పడి ముబారక్ చనిపోగా మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని మెరుగైన చికిత్స కోసం బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. ఇవాళ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనుంది బీజేపీ. మధ్యాహ్నం 3 గంటలకు తమ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. ఈ మేనిఫెస్టోలో మున్సిపాలిటీల అభివృద్ధి ప్రాధాన్యత కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇంటి పన్ను సహా ఎలాంటి పన్నులు పెంపు ఉండబోదని, అలాగే ఆన్లైన్ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా వారం రోజుల్లోనే ఇంటి అనుమతులు ఇచ్చేలా మేనిఫెస్టో ఉండబోతోంది. ఇక ప్రతి వార్డు, డివిజన్లో బస్తీ దవాఖానాల బలోపేతంతో పాటు చౌక ధరల్లో మందులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. అర్హత కలిగిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు స్మార్ట్ సిటీస్గా అభివృద్ధి చేసేలా మేనిఫెస్టోను రెడీ చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేయనున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఇవాళ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనుంది బీజేపీ. మధ్యాహ్నం 3 గంటలకు తమ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. ఈ మేనిఫెస్టోలో మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రాధాన్యత కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇంటి పన్ను సహా ఎలాంటి పన్నులో పెంపు ఉండబోదని, అలాగే ఆన్లైన్ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా వారం రోజుల్లోనే ఇంటి అనుమతులు ఇచ్చేలా మేనిఫెస్టో ఉండబోతోంది. ఇక ప్రతి వార్డు, డివిజన్లో బస్తీ దవాఖానాల బలోపేతంతో పాటు చౌక ధరల్లో మందులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. అర్హత కలిగిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను స్మార్ట్ సిటీస్గా అభివృద్ధి చేసేలా మేనిఫెస్టోను రెడీ చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేయనున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు.
గతేడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మెన్స్ టీం ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే వాళ్లకు మేమేం తక్కువ అంటూ అదరగొట్టింది ఆర్సీబీ ఉమెన్స్ టీం. వడోదరా వేదికగా జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ WPL ఫైనల్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై ఘన విజయం సాధించింది ఆర్సీబీ. 204 పరుగుల భారీ లక్ష్యాన్ని స్మృతి మందానా, జార్జియా వోల్ అలవోకగా ఫినిష్ చేసేశారు. ఓపెనర్ గ్రేస్ హ్యారిస్ త్వరగా అవుట్ అయిన స్మృతి మందానా అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 41 బంతుల్లో 87 రన్స్ చేయగా జార్జియా 54 బంతుల్లో 79 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే చివర్లో వరుసగా వికెట్లు పడిపోవడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివరి ఓవర్లో డి క్లర్క్ వరుస బౌండరీలు కొట్టి మరో 2 బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ పై 6 వికెట్ల తేడాతో గెలిచి సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది ఆర్సీబీ. అలాగే టోర్నీ చరిత్రలో అత్యధిక పరుగులు ఛేదించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. కెప్టెన్ స్మృతి మందానా ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ ఈ మ్యాచ్కి హైలైట్గా నిలిచింది. ఈ విజయంతో ఆర్సీబీ WPL చరిత్రలో రెండోసారి ఛాంపియన్గా నిలిచింది. ఇంతకుముందు 2024 సీజన్లో విజేతగా నిలిచిన ఆర్సీబీ అప్పుడు కూడా ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ పైనే గెలిచింది. గతేడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మెన్స్ టీం ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే వాళ్లకు మేమేం తక్కువ అంటూ అదరగొట్టింది ఆర్సీబీ ఉమెన్స్ టీం. వడోదరా వేదికగా జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ WPL ఫైనల్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై ఘన విజయం సాధించింది ఆర్సీబీ. 204 పరుగుల భారీ లక్ష్యాన్ని స్మృతి మందానా, జార్జియా వోల్ అలవోకగా ఫినిష్ చేసేశారు. ఓపెనర్ గ్రేస్ హ్యారిస్ త్వరగా అవుట్ అయిన స్మృతి మందానా అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 41 బంతుల్లో 87 రన్స్ చేయగా జార్జియా 54 బంతుల్లో 79 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే చివర్లో వరుసగా వికెట్లు పడిపోవడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివరి ఓవర్లో డి క్లర్క్ వరుస బౌండరీలు కొట్టి మరో 2 బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ పై 6 వికెట్ల తేడాతో గెలిచి సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది ఆర్సీబీ. అలాగే టోర్నీ చరిత్రలో అత్యధిక పరుగులు ఛేదించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. కెప్టెన్ స్మృతి మందానా ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ ఈ మ్యాచ్కి హైలైట్గా నిలిచింది. ఈ విజయంతో ఆర్సీబీ WPL చరిత్రలో రెండోసారి ఛాంపియన్గా నిలిచింది. ఇంతకుముందు 2024 సీజన్లో విజేతగా నిలిచిన ఆర్సీబీ అప్పుడు కూడా ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ పైనే గెలిచింది. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్.